జాగృతి సమగ్ర కుటుంబ జాతీయ వారపత్రిక 19 మే 2025 ముఖచిత్ర కథనాలు. ఆపరేషన్ సింధూర్ ఒక విజయం, ఒకంత విరామం. ఆపరేషన్ ఆపలేదు, ఆగదు. సైనిక శక్తికి భారతావని వందనం. కేంద్రం సైన్యం వెనుక జాతి నిలవాలి. ఆర్ఎస్ఎస్ సైనిక దాడులకు మద్దతు తెలిపిన భారత ముస్లిం సంస్థలు. ఇలాంటి గుణపాఠం అవసరమే. ఓవైసీ ఆశించినంతగా ఆవేశపడని చైనా. మురిద్కే ప్రపంచం ఒక్కసారి అటు చూడాలి. భారత్ దాడిలో దెబ్బతిన్న 9 ఉగ్రముఖ స్థానాలు. ఆపరేషన్ సింధూర్లో కీలకం స్వదేశీ నాగాస్త్రం. మోదీ మాయాజాలం మళ్లీ దెబ్బతిన్న శత్రుదేశం. బెలూచిస్తాన్లో రాలుతున్న పాక్ పతాకాలు. సుదర్శన చక్రానికి తిరుగులేదు. సింధూర్ ప్రయోగంలో ధీర వనితలు. 50 ముస్లిం దేశాలు పాక్ వెనుక నిలిచినవి రెండే. మోదీ ప్రకటనకు సమాధానం కూడా ఇవ్వలేని పిరికి ప్రధాని షెహబాజ్. జైషే మహ్మద్, లష్కర్ తోయిబా మీద సైనిక దాడి అనివార్యం. తస్లిమా నస్రీన్. సింధూర్ అమరుడు మురళీనాయక్. కళ్ళు తెరిచిన న్యూయార్క్ టైమ్స్. ప్రతీకారం తీర్చుకుంటాం. షెహబాజ్. తనను రక్షించుకునే హక్కు భారత్కు ఉంది. ఇంగ్లాండ్ ఎంపీ ప్రీతి పటేల్. పాకిస్తాన్ ఎంపీ రోదన. కాంగ్రెస్ పిచ్చోడు ఏం చేశాడో చూడండి. నేపాల్లో రాజకీయ కలకలం రేపిన పాక్ సైనిక ప్రతినిధి బృందం పర్యటన. జాతీయ భావాలను సమాజంలోకి తీసుకుపోవాలి. జాగృతి పాఠకుల ఆత్మీయ సమ్మేళనంలో కాచం రమేష్. స్వయం సేవకులకు ఆత్మీయుడు స్థానం భావనారాయణ కన్నుమూత. ఇంకా ప్రతి వారం శీర్షికలు క్రీడ, బాలజాగృతి, వారఫలాలు, పదరసం, సినిమాతో విచ్చేసిన జాగృతి. చదువుదాం, చదివిద్దాం. జాతీయ భావాల వేదిక జాగృతికి మనమందరం చందాదారులుగా చేరుదాం. మన వాళ్ళందరినీ కూడా చందాదారులుగా చేర్పిద్దాం.